హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా హస్బెండ్ కావిడెత్తుతున్నారండి. సుబ్రహ్మణ్య స్వామికి కావిడెత్తుతున్నారు. సో నిన్న దాన్నైతే చిన్న మినీ వ్లాగ్ అయితే షూట్ చేశాను మీ అందరి కోసం. ముందుగా అయితే వినాయక స్వామికి పూజలు అయితే అయిపోయాయండి. వినాయకుడిని పూజించుకొని తర్వాత ఇంట్లో ఉన్న దేవుని విగ్రహాలకు పటాలకు పూజలు అయితే చేసేసుకున్నాము. సో మంచిగా పూజలు చేసుకొని అలంకరించుకొని ఇల్లు క్లీన్ చేయడం, కడగడం అన్నీ అయితే పూర్తయిపోయేసండి. అంతేకాదు డిఫరెంట్ వంటకాలు, పాయసం, వడలు, పొంగలి, సాంబారు, రసం, అన్నం అన్నీ తయారైపోయాయండి. ఇది సిమెంట్ వినాయకుని విగ్రహం అండి. పూజ చేయడం అయితే అయిపోయింది. సో ఇంట్లో పూజ అయిపోయింది. సిమెంట్ వినాయకుని విగ్రహాన్ని పూజించడమే కాదు, అటు ఇటు మామిడి మండలు కూడా పెట్టాము. మా అత్తయ్య గారు వీరిని కూడా పూజించారు మా అత్తయ్య గారు. అలాగే అంతేకాదు వెంకటేశ్వర స్వామి పటాన్ని కూడా పూజించారండి. అలాగే తలుపు కూడా కడిగి అర్చించి తలుపుకు కూడా కడ్డీలతో పూజలు చేశారు. అంతేకాదు గుమ్మం దగ్గర మామిడి తోరణాలతో, మామిడి మండలతో, పూలతో అలంకరించి అక్కడ ఉన్న సూర్యుని విగ్రహానికి కూడా పూజ చేశారు. మనము కావిడైతే రెడీ చేయడానికి అయితే వచ్చేసామండి. టెంకాయలు, పూలు, పళ్ళు అన్నీ తీసుకొని వచ్చేసాము. సో ఇప్పుడైతే మనము కావిడను నీట్గా కడగడానికి వచ్చాము. ఇవి దానికోసం కావలసినవండి. విభూది, షాంపూ అవన్నీ కూడా, అలాగే పసుపు, కుంకుమ అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. సో చూసారు కదా, ఇదేనండి కావిడి. లాస్ట్ ఇయర్ కావిడండి ఇది. ఆ కావిడిని తీసి నీట్గా కడిగి వాష్ చేసి తర్వాత దీనికి పూజ అయితే స్టార్ట్ చేస్తారండి. అండ్ పాలు, పంచదార, మనం దేవుడికి పంచామృతంతో ఎలా అయితే అభిషేకం చేస్తారో ఈ కావిడలకు కూడా అలాగే పంచామృతం లాగా అభిషేకం అయితే చేసి పంచామృతం తయారు చేస్తారు. పాయసము, పొంగలి, పులిహోర, వడలు, సాంబారు, రసం, అన్నం ఇవన్నీ నైవేద్యంగా పెడతామండి. వీటితో 10 మందికి భోజనాలు కూడా పెట్టాలి. ఆ కార్యక్రమం అంతా అయిపోయింది. సో నాకైతే షూట్ చేసుకోవడానికి కుదరలేదు. వీరు మా హస్బెండ్ గారు, వీరే కావిరెత్తుతారండి. సో వీరికైతే పూజ చేయాలి. నేను చేశాను. వీరు మా అత్తయ్య గారికి పూజ చేశారు. ఇంటి దగ్గర నుంచి కావిడెత్తుకొని బయలుదేరారండి. సో చూసారు కదా, ఇలా ఇంటి దగ్గర నుంచి కావిడెత్తుకొని బయలుదేరారు. దీనికి ముందు అయితే మా అత్తయ్య గారు కాళ్ళు కడిగి మా అత్తయ్య గారి కాళ్ళకు పూజ చేసి వారి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. నేను నా భర్తకు కాళ్ళు కడిగి అలాగే నా భర్తకు పూజ చేసి ఆయనకి కడ్డీలు, కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి ఆయన దగ్గర నేను ఆశీర్వాదం కూడా అలాగే తీసుకున్నాను. ఈ విధంగా ఇంటి దగ్గర అయితే పూజ అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి అయితే ఇంటి దగ్గర నుంచి హారతి ఇచ్చి టెంకాయ కొట్టి ఇక్కడ నుంచి మునీశ్వర స్వామి అనే స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆయన ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ నుంచి కావిడెత్తుకొని అయితే బయలుదేరుతారండి. నేను చెప్పాను కదా మునీశ్వర స్వామి అని, వీరేనండి. వీరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తారు. తిరుత్తనికైతే వెళ్తారండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్